భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్షుడి సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు. ఇక మరి రోజు మౌని అమావాస్య, మరి మౌని అమావాస్య అసలు ఎందుకు చేసుకోవాలని కూడా గురువు గారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. గురుగారు, అసలు అంటే మీరు స్టోరీ స్టార్ట్ చేద్దాము. అయితే మౌని అమావాస్య అంటే ఏమిటి, అంత ప్రత్యేకత ఏమిటంటే అసలు? సంవత్సరంలో 12 ఆటలు అత్యంత విశేషం. అంటే 100 సంవత్సరాలకు ఇవన్నీ ఉత్తిదే కానీ ప్రతి సంవత్సరం ఒకటి వస్తుంది మౌని అమావాస్య. మౌని అమావాస్య ఎప్పుడు వస్తుంది? ఈ మాఘమాసానికి ముందు వచ్చే అమావాస్య మౌని అమావాస్య. ఇప్పుడు ఈ మాసం పూర్తి అవ్వగానే చతుర్దశి నాడు వచ్చేది మౌని. దీన్నే చిల్లంగి అమావాస్య, తై అమావాస్య, రకరకాల పేర్లు. తై మాసం కాబట్టి తమిళనాడులో తై అమావాస్య అంటారు. తమిళ సాంప్రదాయంలో వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది. చాలా అంటే వాళ్ళకి ఏ అమావాస్య అయినా మంచిదే, మనకి ఈ అమావాస్య చాలా మంచిది. మౌని అమావాస్య అంటే మౌనముని, మౌనానికి సంస్కృతంలో మౌనానికి ప్రతీక, అంటే నిశ్శబ్దానికి ప్రతీక. మౌని అమావాస్య అంటే నిశ్శబ్దంతో కూడినటువంటి ఒక ప్రశాంతత కలిగినటువంటి అమావాస్య, మౌనముని అనమాట. సరే, ఈరోజు ఏం చేసినా ఫలితాలు చాలా బాగుంటాయంట. అలాగే ఈరోజు ఏమి దానం చేయాలి, ఏం చేయాలి, ఇవన్నీ బోర్డు అంతా చెప్పుకొచ్చారు. ఈరోజు 3 వస్తువులు ఉంటే బాగుంటుందని చెప్పేసి మనకి సాంప్రదాయం తెలియజేస్తోంది. ఆ 3 ఏమిటంటే, ఒకటి కళ్ళుప్పు, లక్ష్మీ గవ్వలు. విన్నావా ఎప్పుడైనా? లక్ష్మీ గవ్వలు, కళ్ళుప్పు అంటే క్రిస్టల్స్, మన సముద్రపు ఉప్పు అంటే సముద్రపు ఉప్పు. రాళ్ల ఉప్పు వేరు, అది వేరా. సముద్రం అంటే కళ్ళుప్పు అంటే సముద్రం అంతా అది క్రిస్టల్ ఒక ఈవెన్ గా ఉండదు. బస్తాల్లో తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు, బండి మీద వేసుకుని బస్తా. అది కళ్ళుప్పు. సముద్ర ఒడ్లో పండిస్తుంటారు కదా, వేసి కళ్ళంలో వేసి అది తయారు చేస్తారు కదా, అది కళ్ళుప్పు అంటే అది న్యాచురల్ సాల్ట్. అది తర్వాత లక్ష్మీ గవ్వలు అంటారు. లక్ష్మీ గవ్వలు అంటే రుద్రాక్షలు. ఈ 3 ఉండాలి. ఈ 3. సో రుద్రాక్షలకి ఇక్కడి నుంచి ఎలాగ మాఘమాసం కాబట్టి ఇక్కడి నుంచి మహాశివరాత్రి వరకు అది విపరీతంగా ఈ ధారణ చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో ఇవాళ నుంచే ఆ పని మొదలు పెట్టమని పురాణం చెప్తాను. సో మౌని అమావాస్య చాలా ఈశ్వరుడికి ఇష్టమైనటువంటిది, అందరికీ ఇష్టమైనటువంటిది. ఈ మౌని అమావాస్య నాడు ఏ పని చేసినా ఆ ఫలితాలు చాలా బాగుంటాయంట. సరే, ఇంక ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఈ మౌని అమావాస్య త్రివేణి సంగమం, కుంభమేళ, ప్రయాగ్రాజ్ ఒక అద్భుతంతో కూడుకున్న అసలు ప్రపంచ వింతలు, ప్రపంచ దేశాలన్నీ కూడా ఆశ్చర్యపడుతున్నాయి. అసలు ఏమిటి, అసలు కొన్ని వందల దేశాల్లో 25 లక్షలు 30 లక్షలు జనాభా, చాలా వరకు 200 దేశాల్లో దాదాపు మెజారిటీ ఆఫ్ ది పబ్లిక్ పీపుల్ 25 లక్షలు 30 లక్షలు 50 లక్షలు జనాభా, కోటిన్నర 10 కోట్ల మంది ఒక్క దగ్గర స్నానం చేయడం కోసం ఒక్క రోజుకి. అది భూమి మీద ఎక్కడ సాధ్యం? ఇవాళ 10 కోట్లు అంట. 10 కోట్ల జనాన్ని ఎలా ఆర్గనైజ్ చేస్తారు? అసలు అది సాధ్యమా? ఓ దగ్గర 5,000 మంది చేరితేనే, సినిమా హాల్ దగ్గర తొక్కిసలాట 2,000 మంది చేరితేనే ఇంత అవుతుంది. వేలు కాదు, లక్షలు కాదు, కోట్లలో వెళ్ళిపోయి ఒక ప్రాంతంలో ఒక ఆర్గనైజ్డ్గా, ఒక సిస్టమేటిక్గా ఎక్కడి నుంచి వస్తారు ఈ నాగసాధువులు, ఎక్కడి నుంచి వస్తారు ఈ అఘోరాలు? అసలు ఏమిటి స్నానం, ఏమిటి ఇదేమిటి? ప్రపంచానికి ఒక వింత. సో అద్భుతం. ఈ రోజు అయితే అంతే కదా, ఈ మౌని అమావాస్య సందర్భంగా అక్కడ అసలు ఒక అద్భుతం ఆవిష్కరించబడుతోంది. అసలు రాత్రి నుంచి నేను ఆ ఫొటోస్ చూస్తూ ఉంటే నాకు వస్తూనే ఉన్నాయి. అసలు ఎంత అద్భుతంగా ఉన్నాయి అంటే 2 కళ్ళు చాలు, అంత బాగుంది. ఎంత వీలైతే అంత వెళ్ళి రావాలి. అంతే అంతే. ఎక్కడికంటే లక్నో వరకు వెళ్ళి, లక్నో నుంచి అలాగ వెళ్ళొచ్చు, ఢిల్లీ వెళ్ళి, ఢిల్లీ నుంచి ఇటు వెళ్ళొచ్చు, మధుర వెళ్ళి మధుర నుంచి రావచ్చు, బనారస్ వెళ్ళి బనారస్ నుంచి రావచ్చు. మనకి అక్కడికే వెళ్ళాలని ఏం లేదు. అవకాశం అంటే మీరు ఎక్కడికైనా వెళ్ళిపోయి పక్క నుంచి పక్కకి వెళ్ళండి. సో ఇది ఒక మంచి అవకాశం. కరెక్ట్. మళ్ళీ ఇలాంటి అవకాశం మనకి వస్తుందో రాదు, మళ్ళీ 140 సంవత్సరాల తర్వాత మళ్ళీ. సో ఇది చాలా మంచి అవకాశం. అక్కడ ఎంత ఆర్గనైజ్డ్, ఎంత సిస్టమేటిక్గా జరుగుతుంది అంటే చిన్న పొరపాట్లు జరగకుండా చాలా బాగుంది. అన్ని కోట్ల మంది జనం ఉన్నా అది మానవ మాతృలకు ఎవరికి ఆర్గనైజ్ చేయడం సాధ్యం కాదు. మనకు అప్పుడెప్పుడు కురుక్షేత్ర యుద్ధం గురించి, పానిపట్ యుద్ధం గురించి చెప్పుకున్నాం, అది మనకు తెలియదు. బట్ మనం కళ్ళతో చూస్తున్నాం, ఇక్కడ కళ్ళతో చూస్తున్నాం. కోట్లాది మంది అక్కడ స్నానం చేయడానికి ఒక అద్భుతం ఆవిష్కరించబడుతుంది ప్రయాగ్రాజ్లో. వర్ణనాతీతం అనమాట. గురుగారు, ఇక స్టోరీ ఏం చెప్పుకుందాం ఈరోజు? చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళ్దాం. ఒక
బస్సు నడుస్తోంది, ఒక ప్రవచనకర్త బాగా ప్రవచనాలు చెప్తాడు, ఆయన చాలా బాగా, ఆయన ప్రవచనాలకు మంచి పేరుంది, జనమంతా బాగా ఆదరిస్తుండేవారు. ఆయన బస్సు ప్రయాణం చేస్తూ పక్క ఊరికి వెళ్ళి ప్రవచనాల కోసం వెళ్తున్నాడు. ఆయనకు చాలా మంచి పేరుంది చుట్టుపక్కల గ్రామాల్లో. సరే, కండక్టరు టికెట్ కొట్టి ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా బై మిస్టేక్ ఒక 10 రూపాయలు నేను చేతికి వచ్చిందని చెప్పి ఆ ప్రవచనకర్త అనుకుంటాడు. అయ్యో 10 రూపాయలు పాపం ఎక్కువ ఇచ్చాడు అని. తర్వాత అనుకుంటాడు, ఇది ఒక సంస్థది కదా, వాడిది ఏమన్నా వాడి జోబులోదో ఎవడో ఇచ్చుంటాడు, వీడు నాకు ఇచ్చుంటాడు, అయినా చాలా మందికి చిల్లర ఎవరు ఇళ్ళు, ఇంతలో కొంత పోతే నష్టం ఏంటిలే, 10 రూపాయలు నా దగ్గర అట్టే పెట్టుకుంటే వచ్చే ఇబ్బంది ఏముంది, ఏదో దైవికమైనటువంటి కార్యక్రమాలకి ఇది వాడుకోవచ్చు, వాడికి ఎందుకు చెప్పాలే అనుకున్నాడు. సరే, కాసేపు అయింది, బస్సు గమ్యానికి చేరిన తర్వాత అందరూ దిగుతుంటే ఆ టికెట్తో పాటు 10 రూపాయల కాగితం కూడా కండక్టర్ చేతిలో అనుకోకుండా, అసంకల్పితంగా, తన ప్రయత్నం లేకుండా 10 రూపాయలు కండక్టర్ చేతిలో పెట్టి, ఇదిగో అయ్యా, ఈ 10 రూపాయలు నువ్వు నాకు అదనంగా ఇందాక ఎక్కువ ఇచ్చావు అని చెప్పి కండక్టర్కి ఇస్తాడు. కండక్టర్కి ఇస్తే కండక్టర్ అంటాడు, అయ్యా క్షమించండి, ఇది అనుకోకుండా ఇవ్వడం కాదు, కావాలనే, నేను మీ ప్రవచనాలు చాలా వింటుంటాను, చాలా ఇంప్రెస్ అయ్యాను, నేను అంత అద్భుతంగా మాట్లాడుతున్నారు, నిజ జీవితంలో కూడా ఇలాగే ఉంటారా అని ఒక చిన్న నాలో ఇది బయలుదేరి, ఎలా ఉంటుంది మీ దగ్గరికి వస్తే ఎలా ఉంటుందని పరీక్షించాను అనుకోండి, ఓ 10 రూపాయలు ఎక్కువ ఇచ్చాను, ఎక్కువ ఇస్తే మీరు అది నిజ జీవితంలో కూడా ప్రవచనాలు ఎలా చెప్తున్నారో అలాగుంటారా, లేకపోతే ప్రవచనాల వరకే పరిమితమా అని చెప్పి నేను చూస్తే నిజ జీవితంలో కూడా మీరు అంతే నిజాయితీగా అది నాకు వెనక్కి ఇచ్చారు, క్షమించండి నా తప్పుడు ఆలోచనకి అంటే ఒక్కసారి కరెంట్ షాక్ కొట్టినట్టు అయింది ఆయనకి. అరే రే రే, ఈ 10 రూపాయలు నా దగ్గర అట్టే పెట్టుకుందాం అనుకున్నాను, ఇంతమంది జనంలో ఈ 10 రూపాయలు నేను అట్టే పెట్టుకుంటే కావాలని ఇచ్చిన వాడికి నేను దొంగతనం చేశాను, వేరే వాడి సొమ్ము నేను అట్టే పెట్టుకున్నాను అని తెలిస్తే రేపటి నుంచి ప్రవచనాలు ఎలా చెప్తాను, జనం నన్ను ఎలా చూస్తారు, ఒక్క 10 రూపాయల దగ్గర మొత్తం జీవితం అంతా సంపాదించిన ఖ్యాతి మొత్తం ఒక్క దెబ్బకు పోయేది కదా అని చెప్పేసి అనుకొని ఒక్కసారి చాలా కంగారు పడిపోయాడు. సో ఈ కథ మనకి ఏం తెలియజేస్తుంది అంటే, మనం ఎంతో జాగ్రత్తగా సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు మనకు తెలిసి కానీ తెలియక కానీ చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల కోల్పోవాల్సి వస్తుంది. అంతేకాకుండా చాలామంది ఎక్కడ దొరుకుతాడా అని చూసేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఎక్కడ అద్దాల మేడలో ఉన్నప్పుడు జాగ్రత్తగా లేకపోతే రాళ్ళు వేసే వాళ్ళ వల్ల ఈ అద్దాలు పగిలే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండకపోతే తస్మత్ జాగ్రత్త, అంతే, తస్మత్ జాగ్రత్త, ఎప్పుడు అలర్ట్గా ఉండాలి. రైట్ గురుగారు, బాగుంది స్టోరీ. కాల్స్కి వెళ్దాం ఇక. హలో, చెప్పండి మీ పేరు? ఓకే అండి, మాట్లాడండి గురుగారితో. ఓం నమః శివాయ అండి. ఓం నమః శివాయ గురుగారు, నమస్కారం. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నామండి. మా అబ్బాయి గురించి మాట్లాడాలి. చెప్పండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మౌని అమావాస్య శుభాకాంక్షలు. భూమి మీద ఒక అద్భుతం ఆవిష్కరించబడుతున్నటువంటిది. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14/11/1993. ఎవరిదండి ఇది? మా అబ్బాయి అండి, చిన్న అబ్బాయి. ఆదివారం పుట్టినట్టు తెలుసు అనుకుంటా. అవునండి. అయ్యా, చిన్న అబ్బాయి ఏం చేస్తున్నాడు, పెద్ద అబ్బాయి ఏం చేస్తున్నాడు? పెద్ద అబ్బాయి జాబ్ చేస్తున్నాడు బెంగళూరులో. ఈ అబ్బాయి ఆదివారము అమావాస్య కూడానండి. అవునండి. ఆదివారము అమావాస్య, ఇక భలే మాట్లాడుకుంటున్నాం ఇవాళ. ఈరోజు కూడా మౌని అమావాస్య, మామూలు అమావాస్య కాదు, ఇది తులారాశి. రైట్. తెల్లవారుజామున పుట్టితే స్వాతి నక్షత్రము, 11:30 తర్వాత పుట్టితే ఇది విశాఖ నక్షత్రము, అయినా తులారాశిలోనే ఉంది. రైట్. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష త్రయోదశి. ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే ద్వాదశి, 12 ముఖాలు. ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్యస్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి, మనం చేస్తున్న పనికి ఒక దైవికమైన సహకారం తోడైతే వచ్చేది ఒక అద్భుతమే. ఆల్ ది బెస్ట్. ఎలాంటి నియమాలు లేవు, ఎప్పుడు వేసుకోవచ్చు. ఓకే, మరో కాల్ చూద్దాం. హలో. హలో, చెప్పండి మీ పేరు? మల్లేశ్వరి గారు, మాట్లాడండి గురుగారు అన్నారు. అమ్మా, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ గురుగారు. ఏమిటమ్మా? గట్టిగా మాట్లాడండి. హలో, చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. అమ్మా చెప్పాలి. 1/3/1/1986. అంటే జనవరి 3 అమ్మా. జనవరి 3/1/1986. ఎవరిది ఇది? నాదే గురుగారు. అమ్మా, శుక్రవారం పుట్టినట్టు తెలుసా?
తెలుసు గురువు గారు. ఎంతమంది పిల్లలమ్మా? ఒక పాప. ఏం చేస్తోంది అమ్మాయి? నా అమ్మాయి 9th క్లాస్. ఆ రోజు ఏకాదశి కూడానమ్మా, శుద్ధ ఏకాదశి. ఇది వృషభ రాశి. అమ్మాయి వేసుకోవడానికి నవముఖి 9 ముఖాలు. ఇది అమ్మవారి స్వరూపం. విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. ఇది కుదరకపోతే ఏకాదశముఖి కూడా వేసుకోవచ్చు. ఏకాదశ రుద్రస్వరూపము. అలా అని ఏది పడితే అది వెయ్యకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 199 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయగలిగితే ఆ ఫలితం ఒక అద్భుతం. ఇవాళ అలాగే ఈరోజు వేటూరు సుందరరామూర్తి గారు జననం కూడా. సో కారణజన్ముడు. నిజంగా నేను దగ్గరగా చూశాను. ఆయన నడిచే జ్ఞాన సముద్రం. మొబైల్ ఎన్సైక్లోపీడియా. ఇంత జ్ఞానం అంటే ఆయన కత్తికి 2 ఏపులు పదినే. అసలు ఎంత అద్భుతమైనటువంటి సాహిత్యం అంటే వెలువడేది అలాగా, అలా ఆసువుగా. ఆయనకు రాయాలనుకునేటప్పుడు ఎలా ఉండేదంటే, ఇది అసందర్భం అని నేను అనుకోను కానీ ఒక మహానుభావాన్ని గుర్తు చేసుకోవడం. ఈ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు వాళ్ళ మనుషులు వచ్చి అలా కూర్చుంటే చెట్టు కింద కూర్చుని ఆయన వాణి రమ్మను, వీణి రమ్మను వరుస పెట్టి అందరికీ నిల్చోబెట్టి రాసిచ్చేసేవాడు. అసలు ఆయన రాసేటప్పుడు ఆ పదప్రయోగం అనన్య సామాన్యం, ఆ కూర్పు అద్భుతం. అలాగే చిన్న చిన్న పదాలు రాస్తే కూడా అలాగే ఉండేది, వ్యంగ్యంగా రాసినా అలాగే ఉండేది. ఇంకో రకం సాహిత్యం కూడా రాసేవాడు ఆయన. మిడిమిడి మేడం తడిపిడి తాళం చిందరబందర గందరగోళం అందిస్తా అమృతం పట్టుగురు, ఇలాంటి కొంచెం వెకిలుగా ఉండేవి కూడా రాసేవాడు. అంటే ఆయన ఏమైనా రాయగలడు. ఇవాళ మనం గుర్తు చేసుకుంటే కిరాతార్జునీయం. అక్కడ మనం అర్జునుడు తపస్సు చేస్తుంటే బోయ రూపంలో వచ్చినటువంటి శివుడు, అక్కడ జరిగిన సంఘటన, భక్త కన్నప్పలో ఆయన రాసిన సన్నివేశం ఒక అద్భుతం. వేటనాది వేటునాది వేటాడే చోటునాది ఏటి తెగవు పొమ్మని గర్జించే శివుడు, చేవనాది చేనునాది చేతెరుగున ఈటునాది చేవుంటే రమ్మని కనుసైగ చేసే అర్జునుడు. సో ఆ కాన్వర్సేషన్ రాయగల సామర్థ్యం, ఆ పదప్రయోగం అక్కడ అద్భుతంగా ఆయన చెప్పే విధానం, ఆయన్ని గుర్తు చేసుకున్నాం ఇవాళ. ఒక గ్రేట్ పర్సనాలిటీ వేటూరు సుందరరామూర్తి గారు. హ్యాట్స్ ఆఫ్ టు సుందరరామూర్తి గారు. చెప్పారా గురుగారు ఏం వేసుకోవాలో? 11 ముఖాలు కానీ 9 ముఖాలు కానీ రెండిట్లో ఏదైనా ఒకటి చెప్పాను. ఓకే గురుగారు. ఇక క్యాంప్స్ గురుగారు ఈ వారం విజయవాడ, రేపే విజయవాడ. సో మళ్ళీ అదే చెప్తున్నాను, సీరియస్గానే చెప్తున్నాను. మీరు 2-3 ఫోన్లలోంచి అది అలా పేర్లు నమోదు చేయించకండి, నాకు కష్టం అవుతుంది. సో ఏమీ పర్వాలేదు, ఇంకొకసారి మళ్ళీ కలుస్తాం. నేను టైం తీసుకొని కానీ హడావుడిగా అయితే నేను చెయ్యను ఇక్కడి నుంచి. ఎందుకంటే ఈ రోజు నుంచి రుద్రాక్షధారణ చేద్దాం మహాశివరాత్రి వరకు అని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. ఈ మాఘమాసం అంతా ఎంతో విలువలతో కూడుకునేది, ఎంతో పవిత్రమైంది, ప్రతి నిమిషము విలువైంది మాఘమాసం అంతా కూడా. సో ఈ మాఘమాసం చివర మహాశివరాత్రి కూడా ఉంది. సో కాబట్టి మహాశివరాత్రి లోపు రుద్రాక్షధారణ చాలా ఎక్కువ ఉంటుంది. మీరు నన్ను ఇబ్బంది పెట్టొద్దు, అర్థం చేసుకొని సహకరించండి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడినా నేను మాట్లాడతాను. కాబట్టి ఒక్కొక్క పేరే నమోదు చేయించండి, అక్కడ 2-3 పేర్లు చేయకండి. అలాగే హైదరాబాద్లో నన్ను కలవడానికి వచ్చినప్పుడు ఎవరికి అపాయింట్మెంట్స్ అవసరం లేదు, ఏ రికమెండేషన్ నేను తీసుకోను. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను, అంతకు మించి ఏం అవసరం లేదు. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వరకు రావక్కర్లేదు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను, దక్షిణ భారతదేశంలో మీరు ఈ సంస్థకి దగ్గరగా ఎక్కడైనా ఉంటే, అంటే అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఏదైనా మీరు అక్కడికి వెళితే ఒక స్పెషల్ స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను ఎదురుబదురుగా కూర్చొని 1-to-1 మాట్లాడేటువంటి అవకాశం వాళ్ళు కల్పిస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నన్ను కలిసిన, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన ఒక్క డేట్ ఆఫ్ బర్త్ చూసే అవకాశం ఉంటుంది. అర్థం చేసుకొని సహకరించండి. అలాగే రేపు విజయవాడలో మీరు ఒక్కొక్క పేరు నమోదు చేయించండి. ఓకే, మరో కాల్ చూద్దాం. హలో హలో హలో, చెప్పండి మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. మా బాబు గురించి ఓకే అమ్మా, మాట్లాడండి గురుగారితో. అమ్మా ఓం నమ శివాయ. శివాయ నమః స్వామి. అమ్మా చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2001. శివాయ నమః స్వామి. వినిపించింది, మీరు టీవీ చూడొద్దు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలి. డేట్ ఆఫ్ బర్త్ 2001 జూన్ 5.
జూన్ 5. అమ్మా ఎవరిది ఇది? 2001 జూన్ 5. అవునమ్మా, మంగళవారం నాడు, ట్యూస్డే. అవును సార్. ఎవరిదమ్మా ఇది? అసలు ఏమి వినిపించట్లేదు అమ్మా. ఆ రోజు ఇందాక నేను అమావాస్య చూసాను, ఇప్పుడు పౌర్ణమి, ఫుల్ మూన్ డే. ఇది ధనుర్రాశి. అమ్మా ఎవరిది ఇది? అసలు ఏమీ ధ్యాస లేదు, ఇక్కడ వినిపించట్లేదు అసలు. చూస్తున్నారు ఆవిడ. రైట్ అమ్మా. ఒక్క రుద్రాక్ష. ద్వాదశముఖి సూర్య స్వరూపము, అష్టముఖి గణపతి స్వరూపము. ఈ రెండిట్లో ఏదైనా జాతకానికి మ్యాచ్ అవుతుంది, మీకు ఏది వీలైతే అది. అష్టముఖి గణపతి స్వరూపము కానీ, ద్వాదశముఖి ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటే సూర్య స్వరూపము. ఈ రెండిట్లో ఏదో ఒకటి వీలైతే వేసి చూడండి. అది అలా మనం అనుకున్నాం, ఇవాళ కుదిరితే ఇవాళ, లేకపోతే ఈ రోజు నుంచి అంతా మంచి రోజులే కాబట్టి మాఘమాసం అంతా మీ ఇష్టం. ఒక మంచి రుద్రాక్ష వేయగలిగితే ఈ రెండిట్లో ఏదో ఒకటి వేసే ప్రయత్నం చేసి చూడండి. ఆ వచ్చిన తర్వాత ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి, వ్యతిరేక శక్తులు దరిదాపులకి రాకుండా ఉండడానికి ఈ రుద్రాక్ష దోహదపడుతుంది. ఆల్ ది బెస్ట్. ఓకే, మరో కాల్ చూద్దాం. హలో. హలో, చెప్పండి మీ పేరు. 3 తేజస్వి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 3/12/1993. ఓకే. అమ్మా శుక్రవారం పుట్టినట్టు తెలుసు కదమ్మా. మధ్యాహ్నం 3 గంటలు. ఎవరిది ఇది? మా పాపదండి. అమ్మాయి ఏం చేస్తోంది? ఆమె కొంచెం డిస్టర్బ్ అవుతుంది. చతుర్థి కృష్ణపక్షము. మ్యారేజ్ ఎప్పుడు చేశారమ్మా? ఆమె కొంచెము ఇలా కాన్ఫిడెన్స్ తక్కువ, కొద్దిగా డిస్టర్బ్ అవుతుందండి. ఎక్కడ ఉంటుంది అమ్మాయి? ఆదిలాబాద్. చదువుకుందా అమ్మా? ఏం చదువుకుంది అమ్మాయి? డిగ్రీ డిస్కంటిన్యూ. ఏంటి కాన్ఫిడెన్స్ లేకపోవడం అంటే? ఒక బాబు. ఓకే. కాన్ఫిడెన్స్ లేకపోవడం అంటే, డిస్టర్బ్ అవ్వడం అంటే? పర్వాలేదమ్మా, చెప్పండి. ఇబ్బంది లేదనుకుంటే చెప్పండి. బట్ ఏమైనా ఎన్ని సంపదలు ఉన్నా మన మీద మనకి నమ్మకం లేకపోతే మన సామర్థ్యం కూడా దెబ్బతింటుంది. సో మన మీద నమ్మకం ఉండాలి, పూర్తి సామర్థ్యం కలిగి ఉండాలి, ధైర్యంగా చేయాలి, భారం భగవంతుని మీద పెట్టాలి. మనం చెప్పదలుచుకునేది ఖచ్చితంగా చెప్పాలి. కమ్యూనికేషన్ స్కిల్ అనేది డెవలప్ చేసుకోకపోతే, మనం ఏం కోరుకుంటున్నామో తెలియకపోతే, మనం ఏం చెప్పాలనుకుంటున్నామో తెలియకపోతే ఇవన్నీ కూడా ఇబ్బందే. సో చెగోవీరా ఏమంటాడంటే, ఏ రోజు అంటే క్యూబా విప్లవ యోధుడు చెగోవీరా ఏమంటాడంటే, ఏ రోజైతే నీలో ఉన్న భయాన్ని తీసి పక్కన పెడతావు ఆ రోజు నుంచే నీ జీవితం మొదలవుతుంది అంటాడు. అంటే భయం ఉన్నంతసేపు నీకు జీవితం లేదనే లెక్క. కాబట్టి భయమే మరణం, ధైర్యమే జీవితం. సో సింపుల్గా చెప్పాలి అంటే, మనం పుట్టక ముందు మనకేమీ తెలియదు, మనం వెళ్ళిపోయిన తర్వాత మనం ఏమిటో తెలియదు. ఈ మధ్యలో ఉన్నదే జీవితం. ఈ చిన్న పీరియడ్ని మీరు హ్యాపీగా ఉంచలేకపోతే అంతకంటే దురదృష్టం ఇంకేమీ ఉండదు. సో నిర్భయంగా చెప్పండి, ఏం కావాలో అడిగి తెలుసుకోండి, కోరుకునేది సాధించే ప్రయత్నం చేయండి. ఒకవేళ ఏదైనా నిజంగా అలాంటి డిస్టర్బెన్సెస్ ఉంటే ఒక కౌన్సిలర్ దగ్గరికి తీసుకువెళ్ళండి. వాళ్ళ ఫ్యామిలీ కౌన్సిలింగ్ కానీ, మ్యారేజ్ కౌన్సిలింగ్ కానీ, ఇండివిజువల్ కౌన్సిలింగ్ కానీ, ఏది అవసరమైతే అది చేస్తారు, నార్మల్కి తీసుకొస్తారు. సో అలాగే రుద్రాక్ష ధారణ చేయించండి. ఇది ఒక పాజిటివ్ వైబ్స్ వస్తాయి, ఖచ్చితంగా బాగుంటుంది. ఓకే గురుగారు, ఇక సో యుద్ధం గురించి మనం మాట్లాడుకుంటే, అసలు కురుక్షేత్ర యుద్ధం అనేది అసలు ఎందుకు జరిగింది, ఎవరి కోసం జరిగింది, ఏం ప్రపంచానికి ఏం తెలియచేయాలని అది ఆ యుద్ధం జరిగింది? యుద్ధం ఎప్పుడు మంచిని ఎప్పుడు మిగిల్చు ఉండదు. అలానే యుద్ధం లేని ప్లేస్ ఎప్పుడు ఎక్కడ ఉండదు ప్రపంచంలో. రణరంగం కాని చోటు భూస్థలమంతా వెతికిన దొరకదు, గతమంతా తడిసే రక్తమున కాకుంటే కన్నీళ్లతో అంటాడు ఒక కవి. రణరంగం కాని చోటు భూస్థలమంతా వెతికిన దొరకదు, గతమంతా తడిసే రక్తమున కాకుంటే కన్నీళ్లతో. ఈ కురుక్షేత్రం పానుపట్టు యుద్ధం గురించి మాట్లాడినా, కురుక్షేత్ర సంగ్రామం గురించి మాట్లాడినా, కురుక్షేత్రంలో ఏం మిగిలింది, ఏం జరిగింది అంటే అందరూ బాగానే ఉన్నారు. కృష్ణుడు ఒక్కడే పాపం నష్టపోయాడు. అన్ని దగ్గరుండి చేశాడు. అన్ని దగ్గరుండి చేస్తే గాంధారి శాపం కృష్ణుడు ఒక్కడికే దక్కింది. నా మొత్తం 100 పుత్రుల్ని నాశనం చేశావు కృష్ణ, అందరినీ దగ్గరుండి చంపించావు. ఈ కళ్ళు లేని వాళ్ళని చూసుకోవడానికి ఒక్కడిని కూడా ఉంచలేదా? ఒక్కడు కూడా నీకు శత్రువు అయ్యాడా? నా మొత్తం సంతానాన్ని పాడు చేసావు కాబట్టి నీ వంశమే లేకుండా పోతుంది.
అన్నప్పుడు కూడా కృష్ణుడు ఎక్కడా తొందరపడలేదు. అప్పుడు కూడా చిరునవ్వే, అత్త తిడుతూ ఉంటే శపిస్తూ ఉంటే చిరునవ్వుతో ఆ శాపనార్థాలని కూడా స్వీకరిస్తున్నాడు. అప్పుడు కృష్ణుడు అడగవచ్చు, కృష్ణుడు తను అడగవచ్చు, నీ కళ్ళకి గంతలు కట్టుకున్నావు కదత్త, దేనికి కట్టుకున్నావు అంటే ఒక సందర్భం, ఒక కారణం ఉంది. ఎందుకు కట్టుకుంది? భర్త అంధుడు కాబట్టి, భర్తకి కళ్ళు కనిపించవు కాబట్టి తను కూడా ఈ భర్త చూడలేని ప్రభుత్వం ఇది నాకు అవసరం లేదు అనుకున్నావు. బాగానే ఉంది, ఒక కారణంతో కట్టుకున్నావు. అలాంటి కారణాలు చాలా వచ్చాయి. ఆ కారణాలు నీకు చాలా అవకాశాలు వచ్చాయి. ఏ పిల్లలు పాడైపోతున్నప్పుడు కానీ, ఉరువులకి తను తైలం పూసినప్పుడు కానీ, అనేక సందర్భాలు గాంధారికి అనేక సందర్భాలు వచ్చాయి. తను కట్లు ఇప్పాల్సిన సందర్భాలు ఏ రోజు ఇప్పకుండా వాళ్ళు నాశనం చేసేసింది. మొత్తం సంతానం పూర్తిగా పాడైపోవడానికి కారణం ధృతరాష్ట్రుడు అతి ప్రేమ అయితే, గాంధారి అది ఇది, వీళ్ళిద్దరూ కలిపి మొత్తం కురువంశాన్ని నాశనం చేశారు. అలాగే భీష్ముడిని కూడా అడగవచ్చు కృష్ణుడు, ఏమయ్యా భీష్మించు కూర్చున్నానన్నావు, అది ఒక కారణం. తను ఎన్నో అవకాశాలు వచ్చాయి భీష్ముడికి, అనేక సందర్భాలు వచ్చాయి. ఇప్పుడు శపథం చేయవచ్చు, కానీ సందర్భోచితంగా వ్యవహరించకపోతే ఆ శపథం ఎందుకు పనికిరాదు. శపథం ఎక్కడ విఘాతం కలిగించదు అని చెప్తుంది మనకి గీత మనకి చెప్పేది అదే. కృష్ణుడు అదే నేర్పిస్తాడు, అదే తెలియజేస్తాడు మనకి. తను కూడా శపథం చేస్తాడు, ఆయుధము ధరించను యుద్ధము చేయను అని చాలా స్పష్టంగా చెప్తాడు. నేను ఎక్కడ ఆయుధాన్ని ముట్టుకోను, యుద్ధం చేయను అంటాడు. కానీ అర్జునుడి మీద ఎప్పుడైతే భీష్ముడు ఈ విల్లంబులు ఎక్కుపెట్టి ఆ అస్త్రాలన్నీ ప్రయోగిస్తాడో, ఒక్కసారి చక్రం తీసి భీష్ముడిని యుద్ధానికి తీస్తాడు. తనేం మానేలేదు. అంటే పాము కరవకపోయినా, బుస కొట్టకపోతే కట్టెలతో రాళ్లతో కొట్టి చంపేస్తారు. యుద్ధం ఏం తెలియజేస్తుంది? ఇవన్నీ భారతం లోపలికి వెళుతున్న కొద్దీ ఇవన్నీ మనకు అంటే ఎక్కడ పట్టాలో, ఎక్కడ విడవాలో, ఒకవేళ ప్రతిజ్ఞ ఉన్నా ఏం చేయాలో, ఏ మాటకి ఎంత వాల్యూ ఇవ్వాలో మనకి భారతం చెబుతూ ఉంటుంది. ఎందుకు చదవాలంటే అందుకు చదవాలి. నువ్వు ఇలాగే ఉంటే కుదరదు. ఆ సందర్భోచితంగా నువ్వు మారకపోతే నువ్వు వ్యర్థం, నీ పుట్టక వ్యర్థం. ఆ సందర్భాన్ని బట్టి నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నావు, మళ్ళీ అలాంటి సందర్భం కానీ అంతకు మించిన అవసరం కానీ వస్తే నువ్వు మారాలి. అదే మౌనంగా చెప్తుంటాడు కృష్ణుడు. కరెక్ట్. ఓకే. సో లాస్ట్కి కృష్ణుడి వంశం లేకుండా పోయింది, లేకుండా పోయింది. అన్ని చేసింది ఆయన. మొత్తం వంశం తుడుచుకుపోయింది. యుద్ధం చేసిన బీభత్సం అది. అంటే ఎవరు కూడా మిగిలి లేదా? ఎవరు శాపం ఇంకేముంటుంది? ఇంక శాపం అయిన తర్వాత ఏముంటుంది? ఎవరు మిగలడానికి వీలు లేదని శాపం 36 సంవత్సరాల తర్వాత ఏమీ ఉండదు. ఎగ్జాక్ట్లీ 36 ఇయర్స్ తర్వాతనే ఆయన చనిపోవడం జరిగింది. ఓకే, అది కూడా ఒక భయంకరమైన చావు. రైట్ గురుగారు, చాలా విషయాలు నాటి కార్యక్రమంలో మరి మౌని అమావాస్య గురించితో పాటు చక్కగా కురుక్షేత్ర యుద్ధం అసలు అంటే ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది అనే విషయాలు చాలా అద్భుతంగా మా అందరికి వివరించారు. మీకు ధన్యవాదాలు. ఓం నమః శివాయ. వీక్షించారుగా ఇది నాటి రుద్రాక్షుల సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్, రోడ్ నంబర్ 45 మరియు సోమాజిగూడ, హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9118845678, 9177778855, 8186899997, 7700963888. మా వెబ్సైట్ www.indonepalrudraksha.com.